హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీకు నేను 2 జావలు చూపించబోతున్నాను. ఒకటి రాగి జావా, ఇంకొకటి రాగి మాల్ట్ అనమాట. దీనికి కావాల్సింది రాగి పిండి అనమాట. ఫస్ట్ మనం గాజు బౌల్లోకి 2 స్పూన్ల రాగి పిండిని వేసుకుంటున్నాను. ఫస్ట్ రాగి జావ చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద మందంగా ఉన్న ఒక పాన్ను కానీ ఒక గిన్నెని కానీ పెట్టుకోండి. అందులోకి మనం 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల వాటర్ మరిగేలోపు మనం ఒక బౌల్లోకి 2 స్పూన్ల రాగిపిండి వేసుకున్నాం కదా, అందులోకి కొంచెం వాటర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల రాగిపిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని 2 గ్లాసులకి 2 అంటే గ్లాస్కొచ్చి ఒక స్పూనే వేసుకోండి రాగిపిండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు మరగాలన్నమాట. ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఈ రాగి పిండి కలుపుకున్నాం కదండి మనం, 2 స్పూన్లు వాటర్ వేసి అది ఇందులోకి వేసేయండి. వేసి బాగా కలపండి, మాడకుండా. ఫస్ట్ అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. ఫస్ట్ తిప్పి తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎంత నిమిషంలో అయిపోతుంది. ఇది దగ్గరుండి చేసేసుకోవచ్చు మనం. అలా తిప్పుతూ ఉంటే అది బాగా మరగాలన్నమాట. 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ అవ్వాలి. అదే 2 స్పూన్లు 4 స్పూన్లు వేసుకున్నారనుకోండి చిక్కగా అయిపోతుంది. అందుకు 1 స్పూనే వేసుకోండి. వేసుకుని బాగా మరగనివ్వండి. వీడియోలో చూపించే విధంగా బాగా మరగాలన్నమాట. అది మరిగితేనే అప్పుడు రాగి జావ బాగుంటుందన్నమాట. ఇలా రావాలి. 1 నిమిషం అలా ఉంచితే మరుగుతుంది అనమాట. అప్పుడు 1 గ్లాసు 2 గ్లాసులు 1 గ్లాస్ అవుతుంది. ఇప్పుడు రాగి జావ రెడీ అయింది. దీన్ని మనం గాజు గ్లాసులోకి వేసుకున్నాం. కొంచెం చల్లారాక వేసుకోండి. మనం 2 గ్లాసులు వాటర్ వేసాం. మళ్ళీ కొంచెం వాటర్ని కలిపి కూడా వేసాం రాగి పిండిని. ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. 1 గ్లాస్ అవ్వింది. 1 గ్లాస్కి కొంచెం వెల్తిగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటాం మనం కాబట్టి మనం. ఎందుకంటే పక్కన గిన్నెలో కొంచెం వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం రాగి మాల్ట్ తయారు చేసుకుందాం. మళ్ళీ ఇదే పాన్ని స్టవ్ మీద పెట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాం. 2 గ్లాసులు వాటర్ వేసుకుని మళ్ళీ 2 స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకోండి. ఇందులోకి కొంచెం రాగి మాల్ట్ కాబట్టి ఇది బెల్లం వేస్తాం అనమాట. ఇందులోకి కొంచెం ఇది కూడా వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. బాగా కలపండి, ఉండలు లేకుండా మిక్స్ చేయండి. మిక్స్ చేసి బెల్లం కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి బెల్లం కూడా మేము ఇప్పుడు బౌల్ పక్కనే పెట్టాము. ఒక 3 టీ స్పూన్ల బెల్లం వేసాను నేను. తీపి ఎక్కువ కావాలని వారు వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. రాగి పిండిని ఇందులోకి వేసుకోండి. ఇది కూడా కదపాలన్నమాట. ఎందుకంటే కదపకపోతే మాడిపోతుంది అనమాట. అందుకే మందమైన గిన్నె పెట్టుకుంటే మాడదనమాట. పల్చని పెట్టుకున్నారనుకోండి తొందరగా మాడిపోతుంది. మాడకుండా తిప్పాలన్నమాట. కాసేపు తిప్పితే ఇది కూడా బాగా మరగాలన్నమాట. ఎప్పుడైనా సరే రాగి జావ బాగా ఉడకాలన్నమాట. అలా మరగాలి, పొంగు వచ్చినట్టు మరగాలన్నమాట. అప్పుడే బాగుంటుంది రాగి జావ. ఇప్పుడు బెల్లం కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఆ బెల్లం కూడా మరగాలన్నమాట. పాలు కావాలి అనుకున్నవారు ఇప్పుడు ఇందులో కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వద్దనుకున్నవారు ఇలా బెల్లంతో రాగి మాల్ట్ చేసుకోవచ్చు. పాలు కావాలి ఇష్టం అనుకున్నవారు వేసుకోండి. ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా బాగా మరగాలన్నమాట. 2 గ్లాసులు 1 గ్లాస్ అవ్వాలి ఇది కూడాను. అలా మరిగితేనే టేస్ట్ ఉంటుంది అనమాట అది. ఇప్పుడు రాగి జావ మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇది కూడా గాజు గ్లాసులోకి వేసుకుందాం. ఇది కూడా కొంచెం చల్లారాక ఇప్పుడు గ్లాసులోకి వేసుకోండి. గుండు చల్లారింది. ఇప్పుడు ఈ గాజు గ్లాసులోకి వేస్తున్నాం. గుడ్డ ఒక గ్లాసులోకి వేసి పక్కన చిన్న గిన్నెలోకి వేసుకుందాం.
ఇందులో మిల్క్ కావాలన్న వారు కాచి చల్లారిన మిల్క్స్ ఇప్పుడైనా కలుపుకోవచ్చు, మరుగుతూ ఉన్నప్పుడైనా సరే వేసుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం మిల్క్ కలిపి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు రాగి మాల్ట్ ఒకటి, రాగి జావా ఒకటి అనమాట. రాగి జావలో మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేస్తున్నాం. రాగి జావలో ఉప్పు వేసాం అనమాట. ఉప్పు పెరుగు వేస్తున్నాం. పెరుగు వేసి బాగా కలపాలి. పెరిగేసి బాగా కలపాలన్నమాట రాగి జావలోని. ఇప్పుడు ఇదేమో రాగి మాల్ట్ బెల్లం వేసింది. పాలు కావాలనుకున్న వారు పాలు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు రాగి మాల్ట్, రాగి జావా 2 రెడీ అయినాయి. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది ఒక హెల్దీ రెసిపీ అన్నమాట ఈ రాగి జావా అన్నది. ఇందులో ఐరన్ ఉంటుంది.